ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త జూలై 3 నుండి వీటన్నిటి ధరలు భారీగా మరోసారి పెంపు. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం. రిలయన్స్ జియో, ఇండియన్ ఎయిర్టెల్ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్ పెంచింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10 నుంచి 20% పెంచాలని సర్వీస్ ప్రొవైడర్ నిర్వహించారు. ఇక ఆ మొబైల్ టారిఫ్ పెంపునకు జూలై 4 నుంచి 2024 వరకు అమల్లోకి వస్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో రెగ్యులేటరీ ఫైలింగ్లో వడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపు నిర్ణయం గురించి తెలిసింది. కంపెనీ ఎంట్రీ లెవెల్ వినియోగదారుల మద్దతు ఇవ్వడం మరియు ఎంట్రీ లెవెల్ ధరను నామమాత్రంగా ఉంచడం వంటి దాని సూత్రాలను కొనసాగించిందని పేర్కొంది. కంపెనీ టారిఫ్ పెంపు పరిశీలిస్తే ₹179 ప్లాన్ కస్టమర్లు ఇప్పుడు 199 పెంచాల్సి ఉంటుంది. 459 ప్లాన్ ఇప్పుడు 509 మరియు 1799 ప్లాన్ ఇప్పుడు 1999. 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. పోస్ట్ పెయిడ్ ప్లాన్కు 401 ఉంటే 501, ప్లాన్కు 551, ఇక 601 ఫ్యామిలీ ప్లాన్కి 701, ఇక 1001 ఫ్యామిలీ ప్లాన్కు 1201. ఇక ప్రీపెయిడ్ కస్టమర్లు రాత్రి పూట ఉచితంగా డేటాను అందించేందుకు ఏకైక ఆపరేటరే వడాఫోన్ ఐడియా. దీని కంపెనీ అని తెలిపింది. 4Gలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నామని, 5G మొబైల్ సేవలను ప్రారంభించనున్నామని కంపెనీ తెలిపింది. గురువారం రిలయన్స్ జియో మొదట మొబైల్ టారిఫ్ను ప్రకటించింది. ఆ తర్వాత జూన్ 28 శుక్రవారం ఉదయం భారతీయ ఎయిర్టెల్ మరియు ఊహించినట్లుగానే వడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్ను మరింత ఖరీదైనదిగా చేసింది.